సంచులేసింది వేలుగా నువ్వేనా? A56 ఆఫ్ మార్నింగ్ ఇచ్చే వీడియోలోనే చెప్పాను కదా డార్లింగ్స్, ఈ ప్రోడక్ట్ ఏందో చూపిస్తానని చెప్పి. ఈ ప్రోడక్ట్ ఏంటో, ఈ ప్రోడక్ట్ వల్ల మనకి యూజ్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్రోడక్ట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, మన దగ్గర ఏ ఫ్యాబ్రిక్ మీద బీచ్ లాగా లెగిసినప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో నన్ను చూసి నేర్చుకోండి. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే మీరు నాకు డైరెక్ట్ గా డిఎం చేయండి, మీకు నేను లింక్ షేర్ చేస్తాను. అండ్ ఈ రోజు చేపలు పడదాం అని చెప్పేసి మన ఫ్రెండ్స్ తో ఫిషింగ్ అయితే వెళ్ళడం జరిగింది డార్లింగ్. ఫిషింగ్ చేయాలంటే మనకి ఎర్రలు ముఖ్యం. ఎర్రలో పట్టుకున్న తర్వాత ఒక మంచి లొకేషన్ చూసుకొని ఫిషింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ మేము వచ్చి 1 అవర్ అవుతుంది, ఇంతవరకు ఒక చేప కూడా పడలేదు. ఇక్కడ మొత్తం 5 గాలాలు వేసాం, ఒక గాలంలో కూడా ఒక్క చేప కూడా పడలేదు. దరిద్రం అనేది ఏ రేంజ్ లో ఉందో మా అందరికి ఇక్కడే అర్థమైపోయింది. ఇంకా ఈ ప్లేస్ లో లాభం లేదని చెప్పేసి నెక్స్ట్ ప్లేస్ కి అయితే ఇక్కడ పడుతుంటే ఒక్క చేప కూడా పడలేదని మా ఊళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బేసి ఆఫ్టర్ 3.5 అవర్స్ తర్వాత మా వాడైతే ఒక పెద్ద చేపనైతే పట్టి దీనికోసం అందరూ కొట్టుకుంటారని చెప్పేసి ముందుగానే దీన్ని నీళ్ళలో వేసేసాం. డార్లింగ్స్ ఇటు మొత్తం పొలాలే, ఈ పొలాల్లో మందు పిచికారీ మొత్తం డ్రోన్ తోనే జరుగుతుంది. ఇక్కడే డ్రోన్ కంట్రోల్ చేసే బాబాయ్ కూడా ఉన్నారు. ఈ వర్క్ చేయడానికి ఒక ఎకరానికి 400 తీసుకుంటారంట పర్ అవర్. ఇన్ని గంటలైన తర్వాత కూడా ఒక్క చేప పడలేదని అందరం నిరాశతో ఇంటికైతే వచ్చేసాం డార్లింగ్స్. ఈ రోజు జరిగిన ప్రయాణం ఇంతటితో సమాప్తం. ఈ డానీతో